మతస్థుడు వచ్చేసి మనల్ని తిడుతున్నారంటే దానికి నానా రకాల కారణాలు ఉంటాయి. కాబట్టి ఊళ్ళల్లో గంజాయిలు పెరుగుతున్నాయి, డ్రగ్స్, కొకైన్, హెరోయిన్ ఇవన్నీ వేరుగా పూజల సమయంలో కూడా ఇంకా ఊపదందుకు వాళ్ళు ఎక్కువ తీసుకొచ్చి ఎగిరేటటువంటి అవకాశాలు ఉంటాయి. జర ఆ విషయాన్ని ఎవరైతే అమ్ముతున్నారో ఎవరైతే పెట్టి మన పిల్లల భవిష్యత్తు మనం కాపాడుకోవాలని చెప్పాల్సి వచ్చింది. కాబట్టి ఈ విషయాల మీద మీరు ఆలోచించాలా. ఈ మధ్యలో పడుతున్నాయంటే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి దశలమైన రోగాలకి ఏ హాస్పిటల్ పోయిన లక్షలు లక్షలు కూడా మనకి కూడా మంచి బతుకుంటుందా కాదా మీరు ఆలోచించి జాగ్రత్తగా ఉంటుంది. మూఢనమ్మకాలు గయ్యాలు భూతాలు చేయలేవు. అది మాత్రమే కాకుండా ఏం కావాలంటే ఇంకా ఎక్కలు కావాలంటే ఎక్కలు బట్టలు కావాలంటే బట్టలు చేసుకుంటే మంత్రాలు లేవు, తంత్రాలు లేవని మేడం గారు, కరెక్ట్ గారు అందరూ చెప్తున్నారు. ఆ నిమ్మకాయలు కొడుకులు చచ్చిపోయిన కొడుకు పడేస్తారు. నిమ్మకాయ మంచి ఆనందిస్తున్నారు బాబు. కొంచెం 4 పుట్టారు కదా, బిర్యానీ దొరికిందంటే అదే నిమ్మకాయ పెట్టుకొని 100 వచ్చి తింటాం. కానీ మనిషికి రోగం వచ్చిందంటే చాలు ఆ నిమ్మకాయ తీసుకుపోయి 4 రోజుల దగ్గర పెట్టుకుంటుంది. జర ఆలోచించింది. వ్యాక్యూమ్ టెక్నాలజీ